హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. సో మీకు అందరికీ తెలిసిందే, సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ రాసిన విద్యార్థులకి చాలా మందికి ఏంటంటే మెడికల్కి సంబంధించి ఈ కౌన్సిలింగ్ వెబ్సైట్లో స్కూల్స్ అలొకేషన్ అయినట్టయితే కనిపించడం అయితే జరిగిందనమాట. ఇక్కడ కనిపించినట్టు చాలా మంది పేరెంట్స్కి ఏంటంటే ఒక డౌట్ అయితే ఖచ్చితంగా అనేది ఉంటుంది. ఖచ్చితంగా మాకు ఈ సీట్ అనేది వచ్చిందా రాలేదా అని చెప్పేసి. అట్ దట్ సేమ్ టైం చాలా మంది స్టూడెంట్స్కి ప్రైవేట్ సైనిక్ స్కూల్స్లో కూడా ఇలా మెడికల్కి సంబంధించి అలొకేషన్ అనేది కంప్లీట్ అనేది అయిందనమాట. తర్వాత మేము అసలు ప్రైవేట్ సైనిక్ స్కూల్స్కే పెట్టుకోలేదు కదా, మాకు ఎందుకు వచ్చిందని చెప్పి చాలా మంది పేరెంట్స్ అనేది ఫోన్ కాల్ చేసి అడుగుతున్నారు. ఈ రోజు వీడియోలో కంప్లీట్గా అసలు ఈ ఏదైతే ఈ నోటిఫికేషన్ మెడికల్కి సంబంధించి స్కూల్ అలొకేషన్ అనేది ఎందుకోసం అయింది ఏంటి, అసలు మీకు ఈ విధంగా స్కూల్స్ అలొకేషన్ అయిన తర్వాత మీకు సీట్స్ అనేవి 100% వస్తాయా రాదా అనేది ఈ వీడియోలో క్లియర్గా నేను మీకు చెప్పడం అయితే జరుగుతుంది. చాలా మంది పేరెంట్స్కి అయితే ఈ డౌట్ 100% అనేది ఉంది. బికాజ్ ఎందుకంటే మనకి ఈ కౌన్సిలింగ్ వెబ్సైట్లో స్టార్టింగ్ డే ఏదైతే మనకి మార్క్స్ అనేవి కనిపించిన రోజే వీడియో అనేది మీకు చేయటం అయితే జరిగింది. చాలా తక్కువ మంది స్టూడెంట్స్కే ఈ విధంగా స్కూల్స్లో గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్లో మెడికల్కి సంబంధించి అలొకేషన్ కంప్లీట్ అయినట్టయితే మనకి రావటం అయితే జరిగింది. లిమిటెడ్ స్టూడెంట్స్కే రావడం జరిగింది. అప్పుడు ఏంటంటే డైరెక్ట్గా మెడికల్కి పిలుస్తున్నారు కాబట్టి మెరిట్ లిస్ట్ ద్వారా పిల్లలు తీసుకోవడం అయితే జరిగింది. సీట్స్ కన్ఫర్మ్ అవుతాయని మనం అనుకోవడం అయితే జరిగిందనమాట. ఆ రోజు ఈవినింగ్ కల్లా మళ్ళీ చూసేటప్పటికి చాలా మంది స్టూడెంట్స్కి ఏంటంటే ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ కూడా అలొకేషన్ అనేది అవ్వటం అయితే జరిగింది. అప్పటి నుంచి చాలా మంది పేరెంట్స్కి అట్ ద సేమ్ టైం మనకు కూడా డౌట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి అనమాట. అప్పుడే మనకి ఏంటంటే ఈ కౌన్సిలింగ్ సంబంధించిన వెబ్సైట్ అనేది అరౌండ్ 1.5 డే అనేది కంప్లీట్గా ఆగిపోయింది, ఎవ్వరికి పని చేయలేదు. తర్వాత మళ్ళీ ఓపెన్ అయిన తర్వాత నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి మెడికల్కి సంబంధించి ఈ విధంగా ఏదైతే ఉందో ఈ కౌన్సిలింగ్ వెబ్సైట్లో కనిపించడం అయితే జరిగింది. తర్వాత మనం ఏదైతే సైనిక్ స్కూల్కి సంబంధించిన అక్కడ టీచర్స్ అనేవాళ్ళు అట్ దట్ సేమ్ టైం స్కూల్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో, స్కూల్ హెడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడటం అయితే జరిగింది. అసలు ఎందుకు అసలు ఈ ప్రాసెస్ అనేది ఏంటి అనేది క్లియర్గా మాట్లాడటం అయితే జరిగింది. ఈరోజు దీనికి సంబంధించి మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వటం అయితే జరుగుతుంది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు భాగ్యరాజు. గత 11 yearsగా నేను నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్కి సంబంధించి ట్రైనర్గా వర్క్ చేయడం అయితే జరుగుతుందండి. ఈ 11 సంవత్సరాల కాలంలో మన ఇన్స్టిట్యూట్ నుంచి చాలా మంది విద్యార్థులు సౌత్ ఇండియాలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్లో కూడా అడ్మిషన్ అనేది కంప్లీట్ అవ్వటం అయితే జరిగింది. దాని ద్వారా చాలా స్కూల్స్లో అక్కడ ఉండే టీచర్స్తో నాకు మంచి సంబంధం అయితే ఉంది. అట్ దట్ సేమ్ టైం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏవైతే న్యూ సైనిక్ స్కూల్, ఇప్పుడు ఏదైతే శ్రీరామ సైనిక్ స్కూల్ అనేది వచ్చిందో ఆ స్కూల్తో పాటు అన్ని సైనిక్ స్కూల్స్ హెడ్స్తో కూడా మ్యాక్సిమం మంచి సంబంధాలు అయితే మన ఇన్స్టిట్యూట్కి అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చే ఈ కౌన్సిలింగ్ గ్రౌండ్స్లో మేము వీలైనంత వరకు స్టూడెంట్స్కి అక్కడ సీట్ వచ్చే విధంగా మనం ఏర్పాటు అనేది చేయొచ్చు. ఈ కౌన్సిలింగ్ గ్రౌండ్స్లో మీరు నాకు కాంటాక్ట్ అవ్వండి. కింద వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది ఉంది. వాట్సాప్ గ్రూప్ లింక్ ద్వారా అందులో మీరు జాయిన్ అవ్వండి. ఈ కౌన్సిలింగ్ గ్రౌండ్స్ అనేవి ఎప్పుడు అవుతాయో ఏంటనేది వీడియోలో మీకు క్లియర్గా నేను చెప్తాను. ఈ కౌన్సిలింగ్ గ్రౌండ్స్ అనేవి స్టార్ట్ అవ్వగానే అందులో ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. నాకు మీరు కాంటాక్ట్ అయినట్లయితే మాక్సిమం ఈ కౌన్సిలింగ్ గ్రౌండ్స్లో మంచి స్కూల్స్ వచ్చే విధంగా మనం అయితే ఏర్పాటు చేయొచ్చు. ఓకేనా? ఓకేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియోలోకి వచ్చినట్లయితే మీకు అందరికీ ఇప్పుడు ఏంటంటే డౌట్, సైనిక్ స్కూల్కి సంబంధించి ఏదైతే మెడికల్ ప్రాసెస్ అనేది ఉందో ఈ మెడికల్ ప్రాసెస్కి సంబంధించి అట్ దట్ సేమ్ టైం మా పిల్లలకి సీట్ అసలు వచ్చినట్ట రానట్ట అసలు ఏంటి విషయం, ఒకవేళ మెడికల్కి సంబంధించి మేము అటెండ్ అవ్వకపోతే పరిస్థితి ఏంటి, అసలు మెడికల్కి సంబంధించి ఎప్పుడు జరుగుతుంది ఏంటో మాకు అసలు ప్రాపర్గా అసలు ఇన్ఫర్మేషన్ కూడా లేదండి, ఏం చేయాలో తెలియట్లేదు. ఇలా చాలా డౌట్స్ అనేవి పేరెంట్స్కి అయితే ఉండటం అయితే జరిగిందండి. ఈ వీడియోలో ఖచ్చితంగా మీకు 100% కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది. నేనంతా కూడా ఎవరైతే మీకు ఇంతకుముందు చెప్పాను కదా, స్కూల్ హెడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే క్లియర్గా నేను మాట్లాడటం అయితే జరిగింది. అసలు ఏం జరుగుతుంది, ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు మీకు అది చెప్తాను. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే సైనిక్ స్కూల్కి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది మనం చూసుకున్నట్లయితే చాలా మంది విద్యార్థులు రాశారు. అందులో మనకేంటంటే ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉంటారో, ఓకేనా, మెరిట్ స్టూడెంట్స్లో కూడా సైనిక్ స్కూల్స్లో అడ్మిషన్ తీసుకునే పాసిబిలిటీ ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా, ఓకేనా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, సైనిక్ స్కూల్స్లో అడ్మిట్ అవ్వగలిగే పాసిబిలిటీ ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఈ కౌన్సిలింగ్ వెబ్సైట్లో మనకి మెడికల్కి సంబంధించి స్కూల్స్ అనేవి అలొకేషన్ అనేది అయ్యింది.
ఓకేనా. అంటే సైనిక్ స్కూల్లో అడ్మిషన్ అవ్వడానికి పాసిబిలిటీ ఉన్న స్టూడెంట్స్, అంటే మీకు ఏదైతే ఈ కౌన్సిలింగ్ వెబ్సైట్లోని సో అక్కడ మీకు కనిపిస్తుందో, స్కూల్ నేమ్ కనిపిస్తుందో, 100% ఆ స్కూల్లో మీకు సీట్ వస్తుందా అంటే సో క్లియర్ కాదు. 100% మీకు అక్కడ సీట్ వచ్చినట్టు కాదు ప్రస్తుతానికి. సో మీకు ఏంటంటే సైనిక్ స్కూల్స్లోని సీట్ రావడానికి పాసిబిలిటీ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్లోనే మెడికల్కి సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా సో క్లియర్ చేసేసినట్లయితే తర్వాత అడ్మిషన్స్ అనేవి చాలా తొందరగా అవుతున్న ఉద్దేశంతో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెడికల్కి సంబంధించి స్కూల్ అలొకేషన్ అనేది మనకి స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో క్లియర్గా మీకు డౌట్ అనేది అర్థమైంది అనుకుంటానండి. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకొని వినండి, సో క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు దీని ద్వారా జరిగేది ఏంటంటే మెడికల్కి సంబంధించిన ఎవరైతే విద్యార్థులు పాసిబిలిటీ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా మెడికల్ అనేది కంప్లీట్ అయిపోతే అందులో ఫిట్గా ఉన్న స్టూడెంట్స్ ఎంతమంది, అన్ఫిట్ అయ్యే స్టూడెంట్స్ ఎంతమంది, సో అన్ఫిట్ అయిన స్టూడెంట్స్ అందరినీ కూడా మళ్ళీ ఏంటంటే బయటికి తీసేసిన తర్వాత ఫిట్గా ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా నెక్స్ట్ ఈ కౌన్సిలింగ్ రౌండ్స్లోని స్కూల్ సెలెక్షన్ అనేది సో బ్యాంగ్గా అవుతుంది అనమాట. అట్ ద సేమ్ టైం అన్ఫిట్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్లేస్లోని కొత్త స్టూడెంట్స్ అనే వాళ్ళు వస్తారు. సో మ్యాక్సిమం ఓకేనా సో 60 to 70% స్టూడెంట్స్ అనేవాళ్ళు ఇక్కడే మనకి ఫిల్టర్ అయిపోతారు అనమాట. రిమైనింగ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే నెక్స్ట్ ఈ కౌన్సిలింగ్ రౌండ్స్లో వస్తుంటారు. ఏదైతే ఆ మెడికల్కి సంబంధించి నెక్స్ట్ ప్రాసెస్ అనేది అవ్వని వాళ్ళు ఉంటారో తర్వాత తక్కువ మంది పిల్లలే ఉంటారు కాబట్టి వాళ్ళకి వీలైన తొందరగా కంప్లీట్ అనేది అయిపోతుందనే ఉద్దేశంతో ఈ మెడికల్కి సంబంధించి స్కూల్ అలొకేషన్ అనేది జరిగింది. ఓకేనా. సో క్లియర్గా మీకు అర్థమైంది కదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం. ఓకేనా. సో ఆంధ్రప్రదేశ్ మనం తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో మనకి సో 2 గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్ అనేవి మనకు ఉన్నాయి. ఏంటవి? సో కోరుకొండ అండ్ కలికిరి అనే 2 గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. అండ్ రిమైనింగ్ మనం చూసుకున్నట్లయితే ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ మనకి 4 స్కూల్స్ అనేవి ఉన్నాయి. ఏ స్కూల్స్ ఉన్నాయి మనకి? అదాని వరల్డ్ స్కూల్ ఒకటి ఉంది, అలాగే నేతాజీ సైనిక్ స్కూల్ అనేది ఒకటి ఉంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వెరిటాస్ సైనిక్ స్కూల్ ఒకటి ఉంది. అండ్ ఫైనల్లీ మనం చూసుకున్నట్లయితే ఇంకా శ్రీరామ సైనిక్ స్కూల్ అనేది ఒకటి ఉంది. ఓకేనా. సో టోటల్ గా మనకి ఎన్ని స్కూల్స్ ఉన్నాయి? ఓవరాల్ గా మనకి 6 సైనిక్ స్కూల్స్ అనేవి ఉండటం అయితే జరిగిందనమాట. ఓకేనా. సో ఈ 6 సైనిక్ స్కూల్స్ కూడా ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతమంది విద్యార్థులు అనే వాళ్ళు సో అటెండ్ అనేది అయ్యారు. అందులో సో స్కూల్స్ లో జాయిన్ అవ్వడానికి పాసిబిలిటీ ఉన్న స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు. అట్ ద సేమ్ టైం అదర్ స్టేట్స్ నుంచి కూడా మన స్టేట్ కి సంబంధించి స్కూల్ ఎడ్యుకేషన్ కి సంబంధించి పెట్టుకున్న విద్యార్థులు కూడా ఒకవేళ అక్కడ స్టూడెంట్స్ ఒక నెంబర్ అనేది ఎక్కువైనట్లయితే కొంతమందిని ఇక్కడ కూడా మెర్జ్ చేసి సో ఏదైతే మెడికల్ కి సంబంధించిన ప్రాసెస్ అనేది ఉందో అన్ని స్కూల్స్ కూడా ఓకేనా ఏవైతే స్కూల్స్ ఉన్నాయో అన్ని స్కూల్స్ కూడా మెడికల్ కి సంబంధించి పంపించడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఈ స్కూల్ యాజమాన్యం చేయవలసిన పని ఏంటంటే ఎంతమంది స్టూడెంట్స్ని వీళ్ళైతే హ్యాండిల్ చేయగలుగుతారు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి స్కూల్ కూడా ఉంటుంది. ప్రతి స్కూల్ కూడా దానికి దగ్గరలో ఏదో ఒకటి గవర్నమెంట్కి సంబంధించిన హాస్పిటల్ కానీ సో గవర్నమెంట్కి సంబంధించిన మెడికల్ సెంటర్స్ కానీ ఉంటాయి. సో దానికి సుమారు దగ్గరగా వాటికి సంబంధించి ఇవేంటంటే టైఅప్ అయ్యి సో వాడితో మాట్లాడి సో ఇక్కడ ఎంతమంది విద్యార్థులు పాసిబిలిటీ అవుతుందో ఓకేనా ఆ విద్యార్థులు ఏంటంటే ఈ స్కూల్కి అలొకేట్ చేయడం అయితే జరుగుతుంది. ఆ అలొకేషన్ అనేది మనకి ఏంటంటే ప్రస్తుతానికి మనకి ప్రాసెసింగ్ అనేది జరుగుతూ ఉంది. సో క్లియర్గా మీకు అర్థమైంది కదా. అలా జరిగిన తర్వాత ఏంటంటే అందరి విద్యార్థులు కూడా ఏదైతే స్కూల్స్కి మీకు మెడికల్కి సంబంధించి అలొకేట్ అయ్యిందో ఆ స్కూల్కి సంబంధించిన ఎవరైతే టీచర్స్ ఉంటారో టీచర్స్ కూడా డివైడ్ అయిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శ్రీరామ సైనిక్ స్కూల్ తీసుకుందాం. శ్రీరామ సైనిక్ స్కూల్కి ఒక 480 మెంబర్స్ అనే వాళ్ళు మెడికల్కి సంబంధించి పంపించారు అనుకోండి. ఓకేనా. వాళ్ళకి ఇచ్చిన నోటిఫికేషన్ ఇంతే ఉంది 4 ఇప్పుడు వాళ్ళు ఏదైతే క్యాపబిలిటీ ఏది ఉందో క్యాపబిలిటీ ఒక అరౌండ్ 250 మెంబర్స్ అనే వాళ్ళు అనుకుంటున్నారు. కానీ సో సైనిక్ స్కూల్కి సంబంధించి అట్ దట్ సేమ్ టైం మెడికల్ నోటిఫికేషన్లో 480 మెంబర్స్ దగ్గరగా సుమారుగా ఉంది. ఓకేనా. సో అప్రాక్సిమేట్లీ ఇంతమంది స్టూడెంట్స్కి ఏంటంటే అది మెడికల్ చేయాలన్నమాట. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఈ 480 మెంబర్స్ని కూడా టీచర్స్ని డివైడ్ చేసి వాళ్ళతో ఫోన్ కాల్స్ చేయించడం. అట్ దట్ సేమ్ టైం ఈ కౌన్సిలింగ్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ కౌన్సిలింగ్ వెబ్సైట్లో వాళ్ళకి ఏదైతే టైమింగ్స్ అనేవి ఉన్నాయో ఆ టైమింగ్స్ని అరేంజ్ చేయటం వాళ్ళ పని అన్నమాట. ఇప్పుడు
ఏదైతే డేట్స్ అనేవి ఉన్నాయో ఈ డేట్స్ అన్నమాట. అంటే ఆల్రెడీ మనకు 1వ తేదీ అనేది సో అయిపోయింది. సో ఇక్కడ నుంచి ప్రాసెస్ అనేది జరగాలి. సో ఆల్రెడీ మనకి 5 డేస్ డిలే అనేది అయిపోయింది అనమాట. సో అప్ టు 30 లోపు మనకి ఏంటంటే ఏదైతే ఈ మెడికల్ కి సంబంధించిన ఫిట్నెస్ టెస్ట్లు ఏవైతే ఉంటాయో మెడికల్ కి సంబంధించిన ఫిట్నెస్ టెస్ట్లన్నీ కూడా కంప్లీట్ చేయాలి. ఇలాగే ప్రతి ఒక్క స్కూల్ కి కూడా వెరిటస్ సైనిక్ స్కూల్ కి కొంతమంది విద్యార్థులు, నేతాజీ సైనిక్ స్కూల్ కొంతమంది విద్యార్థులు, అదాని ఓల్డ్ సైనిక్ స్కూల్ ఏదో ఉందో దానికి కొంతమంది విద్యార్థులు, అండ్ కమింగ్ టు మనం చూసుకున్నట్లయితే కోరుకొండ కలికిరి కొంతమంది విద్యార్థులు, అలా టోటల్ గా ఎంత మంది పాసిబిలిటీ ఉందో మెరిట్ లిస్ట్ లో మాక్సిమం జాయిన్ అవడానికి ఎంత మందికి పాసిబిలిటీ అనేది ఉంటుందో అంతమంది విద్యార్థులని కూడా ఏంటంటే ఏదైతే మెడికల్ ప్రాసెస్ అనేది ఉంటుందో మెడికల్ ప్రాసెస్ అనేది ముందుగా కంప్లీట్ చేసామని చెప్పేసి ఏదైతే సైనిక్ స్కూల్ సొసైటీ ఉంటుందో సైనిక్ స్కూల్ సొసైటీ నుంచి ప్రతి ఒక్క స్కూల్ కి కూడా ఇలా సో సర్క్యులేషన్స్ అనేవి వెళ్ళటం అయితే జరిగింది. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ప్రతి స్టేట్ లో ఉన్న అక్కడ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి స్కూల్ కూడా సో ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలి. ఓకేనా? సో పాసిబిలిటీ ఉన్న ప్రతి స్టూడెంట్స్ కూడా వాళ్ళు డివైడ్ చేసేసుకొని సో ఆ డేట్స్ ప్రకారం ఎప్పటి నుంచి మనకి సో 1 నుంచి ఆల్రెడీ 5 మనకి కంప్లీట్ అయిపోయింది. సో మరొక 2-3 డేస్ లో ఏంటంటే ఆల్రెడీ ఫోన్ కాల్స్ అనేవి చాలా మందికి వచ్చేసాయి. సో ఇప్పుడు ఏంటంటే ఈ కౌన్సిలింగ్ వెబ్సైట్ లో ఏదైతే మనకి ఖాళీలు ఉన్నాయో వాళ్ళ టైం స్లాట్ కానీ సో తర్వాత ఒక బాక్స్ టైం స్లాట్ కి సంబంధించిన బాక్స్ అనేది ఒకటి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళ రిపోర్ట్ ఏదైతే ఉందో ఫిట్ అన్ఫిట్ అనేది సో ఏదైతే ఈ కౌన్సిలింగ్ వెబ్సైట్ అనేది ఉంటుంది ఈ కౌన్సిలింగ్ వెబ్సైట్ లో మెడికల్ డీటెయిల్స్ అనేది మనకి ఏంటంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బాక్స్ లో కంప్లీట్ అనేది అయిపోవాలి. ఇది ఓకేనా? అడ్మిషన్స్ కాదు, అడ్మిషన్స్ అనేది తర్వాత అదే ఈ కౌన్సిలింగ్ వెబ్సైట్ లోని నెక్స్ట్ ఇంకోటి మెడికల్ తర్వాత అప్పుడు అడ్మిషన్ అనేది అని చెప్పేసి ఇంకొక బాక్స్ అనేది కనిపిస్తుంది. సో అక్కడ మనకి ఏంటంటే అలొకేటెడ్ స్కూల్ ఫర్ అడ్మిషన్, ఓకేనా? మెడికల్ కాకుండా అడ్మిషన్ అని కనిపిస్తుంది. అది త్వరలో మనకి రాబోతుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే అడ్మిషన్ సంబంధించి ఎవరికి పిలవటం లేదు. సో క్లియర్ గా మీకు అర్థమైంది కదండి. పిలిచిన ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఏంటంటే సో ఆ స్కూల్ కి ఇచ్చిన టైం ప్రకారం అక్కడికి వెళ్ళాలి. మెడికల్ ఏదైతే ఉందో మెడికల్ కంప్లీట్ చేసుకోవాలి. అయితే సార్ ఇప్పుడు మెడికల్ కి సంబంధించి మేము వెళ్ళలేదు, మిస్ అయిపోయాము, ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకోలేదు, ఈ కౌన్సిలింగ్ వెబ్సైట్ లో కూడా ఏదైతే టైం ఇచ్చారో ఆ టైం మేము మిస్ అయిపోయాము, సో మా పరిస్థితి ఏంటని చెప్పేసి అడిగారు అనుకోండి. ఆల్రెడీ చాలా క్లియర్ గా వాడు ఏం చెప్పాడంటే నోటీస్ బోర్డులోనే ఎవరైతే విద్యార్థులు అనే వాళ్ళు ఈ మెడికల్ కి సంబంధించిన ప్రాసెస్ అనేది చేసుకోరో ఆటోమేటిక్ గా వాళ్ళు అన్ఫిట్ అనేది అయిపోతారనమాట. సో అన్విల్లింగ్ స్టూడెంట్స్ ప్రకారం వాళ్ళు ఏంటంటే సైనిక్ స్కూల్ ఏదైతే వెబ్సైట్ అనేది ఉంటుందో ఆ వెబ్సైట్ లో నుంచి వాళ్ళు రిమూవ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ లో మనం ఏంటంటే అప్లై చేసుకునే అవకాశం అనేది ఉండదు. ఓకేనా? సో అది క్లియర్ గా మీకు అర్థమైంది అనుకుంటాను. సైనిక్ స్కూల్ మెడికల్ ఏదైతే ఉందో ఓకేనా, ఎలొకేషన్ ఫర్ మెడికల్స్ ఏదైతే ఉందో ఆ మెడికల్ కింద బాక్స్ ఏదైతే ఉందో ఆ బాక్స్ లో మీరు ఏ స్కూల్ కి సంబంధించి కనిపిస్తుందో ఆ స్కూల్ కి సంబంధించి మీరు మెడికల్ కి అనేది అటెండ్ అనేది అవ్వాలి. ఇది సో ఇప్పుడు ఇంకొక డౌట్ అనేది ఉంటుంది, సార్ అయితే మనకి ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ అనేవి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి. సో ఇక్కడ ఆల్రెడీ మీకు చాలా క్లియర్ గా డేట్ అనేది రాసేసాను. అప్ టు 30 వరకు కూడా ఏదైతే మెడికల్ ప్రాసెస్ అనేది ఉంటుంది ఇక్కడ బాక్స్ చూపిస్తున్నాను చూడండి. సో ప్రతి ఒక్క స్కూల్ కూడా అక్కడ ఉండే ఏదైతే కన్సర్న్ హాస్పిటల్ ఉంటుందో హాస్పిటల్ అట్ ద సేమ్ టైం స్కూల్స్ కి అలా నోటీసెస్ అనేవి వెళ్ళిపోతాయి. వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఒక టైం షెడ్యూల్ అనేది వేసేసుకుంటారు. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి బాక్స్. సో ఈ డేట్ లో ఎంతమంది, ఈ డేట్ లో ఎంతమంది, ఈ డేట్ లో ఎంతమంది అని మొత్తం డివైడ్ చేసుకొని ఎంతమంది విద్యార్థులు అయితే వస్తారో అంతమందికి సంబంధించి డేట్స్ డివైడ్ చేసుకొని మీకు ఆ టైం స్లాట్స్ అనేవి ఇచ్చేయడం జరుగుతుంది. ఆ టైం స్లాట్స్ ప్రకారం సో మీరు మార్నింగ్ 10 AM ఓకేనా, మార్నింగ్ 10 AM కల్లా మీరు హాస్పిటల్లో ఉండవలసి అయితే ఉంటుంది. మార్నింగ్ 10 AM కి మనకి హాస్పిటల్లో ఉండవలసి ఉంటుందంటే మనకి సో ఆ టోకెన్స్ కానీ సో ప్రాసెస్ అనేది వ్యాన్ కావాలంటే మార్నింగ్ మనం సో 7-8 లోపే మనం అక్కడ ఉండేటట్టు ప్లాన్ చేసుకుంటే అవుద్ది. లేకపోతే మనం బయటకు వచ్చేటప్పటికి ఏ రాత్రి అవుతుందో కూడా తెలియదు అనమాట. అంత వేగంగా వెళ్ళినట్లయితే మనకి మెడికల్ కి సంబంధించి అంత వేగంగా కంప్లీట్ అవుతుంది. మనకి సంబంధించిన టోకెన్స్ ప్రాసెస్ కానీ అదంతా కూడా ఎర్లీగా దొరికిందంటే ఎర్లీగా కంప్లీట్ అయిపోద్ది. 1 అవర్ మీరు లేట్గా వెళ్ళినా సరే రోజంతా ఉండవలసి అయితే ఉంటుంది అనమాట. టోకెన్ ప్రాసెస్ ఇచ్చేస్తారు. ఎందుకంటే స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ప్రాసెస్ అనేది ఈ విధంగా జరుగుతుంది. ఇప్పుడు జరుగుతుంది కేవలం మెడికల్ కి సంబంధించే. ఓకేనా?
సో ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయంటే సో 30వ తేదీ వరకు ఉంది కదా, సో 30వ తేదీ ముందుగా మనకి 1 వీక్ లేదా ఒక 5 to 6 డేస్ లేదా 30 తేదీ తర్వాత మనకి ఫస్ట్ వచ్చే ఏదైతే వీక్ లో ఉంటుందో ఆ వీక్ లో మనకి ఈ కౌన్సిలింగ్ సంబంధించిన డేట్స్ అట్ ద సేమ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి రావడం అయితే జరుగుతుంది అనమాట. సో క్లియర్ గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పటి వరకు ఏదైతే స్కూల్స్ మీకు కనిపించా స్కూల్స్ అనేవి మీకు సీట్స్ వచ్చినట్టు కాదు, కేవలం మెడికల్కి సంబంధించి మిమ్మల్ని పిలిచారు అంతే. ఓకేనా సార్, మేము అదని వాళ్ళ స్కూల్కి పెట్టుకోలేదు, నేతాజీకి పెట్టుకోలేదు, వెరిటాస్కి పెట్టుకోలేదు, ఈ స్కూల్కి పెట్టుకోలేదు అనడానికి లేదనమాట. సో వాళ్ళకి ఇచ్చిన డ్యూటీ ఏంటంటే సో పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన మెడికల్ కంప్లీట్ చేయండి అని చెప్పేసి మీ మెడికల్కి సంబంధించి కంప్లీట్ చేస్తారు. ఓకేనా, ఇది మనకి మెడికల్కి సంబంధించిన ప్రాసెస్ అనమాట. ఎవరికి సీట్స్ వచ్చినట్టు కాదు, సీట్స్ కన్ఫర్మ్ కాదు. అయితే సార్ ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అడుగుతారు. మీకు ఆల్రెడీ ముందుగానే చాలా నొక్కి చెప్పాను, ఎవరికి వస్తుంది డేట్స్ అనేవి, పాసిబిలిటీ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సైనిక్ స్కూల్స్కి సంబంధించి అటువంటి ప్రతి విద్యార్థికి కూడా ఈ నోటిఫికేషన్ అనేది రావటం జరిగింది. ఓకేనా, సో అట్ ద సేమ్ టైం అంటే రాని వాళ్ళకి ఇంకా రాదా సార్ అంటే కాదు. ఓకేనా, ఈ కౌన్సిలింగ్ వెబ్సైట్ మనకి వెబ్సైట్లో ఈ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఇందులో చాలా మంది విద్యార్థులు అన్ఫిట్ అని చెప్పేసి వెళ్ళిపోతారు. చాలా మంది విద్యార్థులు ఏదైతే మెడికల్కి సంబంధించి ఇన్ టైంలో అక్కడికి వెళ్ళక సో చాలా మంది పోతారు అనమాట. అట్ దట్ సేమ్ టైం కొంతమంది ఏంటంటే మెడికల్కి భయపడి ఆగిపోతారు. ఇలా చాలా మంది విద్యార్థులు ఇక్కడ మనకి ఫిల్టర్ అయిపోతారు. తర్వాత ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ అనేవి స్టార్ట్ అయిన తర్వాత రిమైనింగ్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సో తక్కువ మందే ఉంటారు కాబట్టి కాస్త వేగంగా మెడికల్కి సంబంధించిన ప్రాసెస్ అనేది జరుగుతుంది, అడ్మిషన్ స్పీడ్గా అవుతాయి అనమాట. ఇది మనకి మెడికల్కి సంబంధించి. సో తర్వాత ఈ కౌన్సిలింగ్ వెబ్సైట్లో అడ్మిషన్కి సంబంధించి ఇంకొక పోర్టల్ కనిపిస్తుంది, అందులో మనకి డీటెయిల్స్ కనిపిస్తేనే అడ్మిషన్స్ కంప్లీట్ అయినట్టు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అడిగేది ఏంటంటే సార్ ఇప్పుడు మా పిల్లలకి మెడికల్కి సంబంధించి కనిపించింది, సో ఇప్పుడు మెడికల్కి సంబంధించి అసలు మాకు ఏం చూస్తారు అని చెప్పేసి అడుగుతారు చాలా మంది పేరెంట్స్ అనే వాళ్ళు. ఓకేనా, సో దానికి సంబంధించి ఇన్ డెప్త్ గా నేను ఒక వీడియో అయితే లాస్ట్ ఇయర్ చేయడం జరిగిందండి. ఒకసారి ఇదే టైంకి మీరు చూడండి, చూసినట్లయితే మీకు ఆ వీడియో కనిపిస్తుంది. సో కంప్లీట్ గా పిన్ టు పిన్ ప్రతి ఒక్క టెస్ట్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు సో షార్ట్ కట్ లో చెప్తాను ఏ డిపార్ట్మెంట్స్ అనేవి ఉంటాయి, ఆ డిపార్ట్మెంట్స్ చేసేవి ఏంటి అనేది షార్ట్ కట్ లో చెప్తాను చూడండి. మాక్సిమం ఇవే ఉంటాయి. కొన్ని గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్ లో ఏంటంటే ఇంకాస్త టఫ్ గా సో ఆ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేస్తారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే జనరల్ మెడిసిన్. సో జనరల్ మెడిసిన్ లో మనం చూసుకున్నట్లయితే పిల్లడికి సంబంధించి ఏ టెస్ట్లు అనేవి ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్కి సంబంధించి సో పిల్లాడి జనరల్ మెడిసిన్కి వెళ్ళగానే అక్కడ పిల్లాడికి సంబంధించి చిన్నప్పటి నుంచి సో 12 months లేకపోతే 2 years లో మనకి ఏవైతే వ్యాక్సిన్స్ అనేవి ఉంటాయో ఆ వ్యాక్సిన్స్ అనేవి కంప్లీట్ అయ్యాయా లేదా అని చెప్పేసి మిమ్మల్ని అడగటం అయితే జరుగుతుంది. సో అక్కడ టెస్టింగ్ ఏముండదు, అడుగుతారు కంప్లీట్ అయితే కంప్లీట్ అయ్యాయి అని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. ఓకేనా, సో మ్యాక్సిమం అందరి పిల్లలకు కూడా ఇప్పుడు వ్యాక్సినేషన్స్ కంప్లీట్ అయిపోతాయి. సో అది క్లియర్. సో తర్వాత సో పిల్లాడికి సంబంధించి సో ప్రీవియస్లీ ఏవైనా డిసీజెస్ అనేవి ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మూర్ఛ కానీ. ఓకేనా, సో చిన్నప్పుడు పిల్లలకి ఏంటంటే మూర్ఛ అనేది కామన్ గా వస్తుంటది అనమాట. ఓకేనా, సో ఇలా రెగ్యులర్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా, కంప్లీట్ అయిపోయిందా లేకపోతే ఇప్పటికీ కంటిన్యూ అవుతుందా, లేకపోతే సో తర్వాత సో పేరెంట్స్ దగ్గర నుంచి కానీ లేకపోతే ఇంకేదైనా విధంగా దురదృష్టం మనకి చెప్పలేము అనమాట, ఏవైనా ఎస్టీడీ ఓకేనా సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా లేదా అనే విషయం గురించి కూడా ఇక్కడ చూడటం అయితే జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఆ లిస్ట్ లో మీకు కొన్ని ఇవ్వటం అయితే జరుగుతుంది, జాండీస్ కానీ లేకపోతే టైఫాయిడ్ కానీ మలేరియా కానీ ఇటువంటి రెగ్యులర్ ఏవైతే ఉన్నాయో అటువంటివన్నీ కూడా చూడటం అయితే జరుగుతుంది అనమాట జనరల్ మెడిసిన్ లో. అది అయిపోయిన తర్వాత జనరల్ సర్జరీ దగ్గరకు వచ్చేటప్పటికి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ కి ఇంతకు ముందు ఏదైనా చూసుకున్నట్లయితే మేజర్ సర్జరీస్ అనేవి ఏమైనా అయ్యాయో, ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ సర్జరీ కానీ ఓపెన్ హార్ట్ సర్జరీ కానీ లేకపోతే ఎక్కడైనా బోన్స్ గట్రా విరిగిపోయి వాటికి సంబంధించి మేజర్ సర్జరీస్ ఏమైనా అయ్యాయా లేదా, కంటికి సంబంధించి ఏమైనా సర్జరీస్ అయ్యాయా లేదా, ఒకవేళ అయినట్లయితే ఆ విద్యార్థి తర్వాత సో ఈ ఏదైతే సైనిక్ స్కూల్ ఉందో సైనిక్ స్కూల్కి సంబంధించి ఆ విద్యార్థి అనేవాడు సెట్ అవుతాడా లేదనే విషయం ఇక్కడ చూస్తారు. అట్ ద సేమ్ టైం ఇదే జనరల్ సర్జరీ దగ్గర సో పిల్లాడి యొక్క ఫిజికల్ గా ఏ విధంగా ఉన్నాడు అనే విషయాన్ని కూడా చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కాళ్ళ మధ్యన ఉండే గ్యాప్ కానీ, సో హ్యాండ్స్ ఏవైతే ఉన్నాయి హ్యాండ్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేదా, సో కంప్లీట్ బాడీ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, అవన్నీ కూడా ఇక్కడ మనకి చూడటం అయితే జరుగుతుంది ఈ జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్ లోని. సో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా మీరు వెళ్ళవలసి అయితే ఉంటుందండి అక్కడ.
నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే ఆర్థోపెటిక్స్ దగ్గరికి వచ్చేటప్పటికి సో పిల్లాడికి సంబంధించిన బోన్ డెన్సిటీ అంతా కూడా ప్రాపర్గా ఉందా లేదా, సో ఎక్కడైనా సరే సర్జరీ అయ్యి లేకపోతే బోన్స్ అవి ఇరిగిపోయి మళ్ళీ ప్రాపర్గా కలిసాయా లేదా, సో ఒకవేళ కలవకపోయినట్లయితే ఆ విద్యార్థి సో తర్వాత సైనిక్ స్కూల్కి సంబంధించి ఏవైతే మేజర్ డ్రిల్స్ అయినా ఉంటాయో డ్రిల్స్ పనికొస్తాడా లేదా అనే విషయాన్ని ఇక్కడ చూస్తారు. ఓకేనా, సో జస్ట్ స్కానింగ్స్ అనేవి అవుతాయి, సో ఎక్స్రేస్ వంటివి, సో అవి చూపించుకోవాలి. తర్వాత మేజర్గా మనం చూసుకున్నట్లయితే మనం రెగ్యులర్గా సో చాలా ఈజీగా వదిలేసేది ఇదే ఈఎన్టీకి సంబంధించి చిన్న చిన్నవి మనం వదిలేస్తాము. సో పిల్లాడికి సంబంధించి సో ఇయర్లో ఉండే బ్యాగ్స్ ఏదంటే అది గులుమ్ ఉంటుంది కదా, గులుమ్ని వదిలేస్తుంటారు పిల్లలకి. ఎందుకంటే చిన్నపిల్లలకి చూసినట్లయితే చాలా ఎక్కువ గులుమ్ పడుతుంటుంది, అది ప్రాపర్గా క్లియర్ చేయాలి, అలా వదిలేస్తుంటారు. ఆ గులుమ్ వెళ్ళి అక్కడికి మీరు వెళ్ళేటప్పుడు కనిపించిందంటే మాత్రం దానికి కూడా డిస్క్వాలిఫై చేస్తారండి. ఓకేనా, చూసుకోవాలి అది. సో ఒకవేళ పిల్లడికి ఏదైనా సరే గులుము ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే సో ఇప్పుడే తీయించుకోండి. సో మీ దగ్గరగా ఉండే ఈఎన్టీ హాస్పిటల్ ఏదైనా ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి సో క్లియర్ చేసుకోండి. అట్ దట్ సేమ్ టైం నోస్కి సంబంధించి కానీ సో నెక్స్ట్ టంగ్ సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ అనేవి ఏమైనా ఉన్నాయి, ఎక్కడ మనకి స్పీచ్ థెరపీకి సంబంధించి కూడా చూడడం జరుగుతుంది. అబ్బాయి యొక్క స్పీచ్ ఏ విధంగా ఉంది, సో అక్కడ ఒక టైమింగ్ అనేది ఉంటుంది, దానికి సంబంధించి టెస్ట్ చేస్తాడు, ప్రాపర్గా మాట్లాడగలుగుతున్నాడా లేదా, అదంతా కూడా ప్రాపర్గా చూస్తారు. మేజర్గా చూసేది ఏంటంటే ఇయర్ వ్యాక్స్, ఎక్కువగా ఆ ఇయర్ వ్యాక్స్ దగ్గర చాలా మంది పిల్లలు బయటకు వచ్చేస్తారు. ఇయర్ వ్యాక్స్ అనేది చూసుకోండి. ఓకేనా, నెక్స్ట్ మనకు చూసుకున్నట్లయితే ఆప్థమాలజీ దగ్గరికి వచ్చేటప్పటికి సో పిల్లాడి యొక్క సైట్ అనేది ఏ విధంగా ఉంది, ఓకేనా, సో ప్రాపర్గా చూడగలుగుతున్నాడే లేదు. ఒకవేళ అబ్బాయికి సో కంటికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ సో దూరంగా ఉన్న వస్తువులు కొంతమంది చూడలేరు, అలాగే దగ్గరగా ఉన్న వస్తువులు అంటే ప్రాపర్గా చదివేటప్పుడు కూడా అక్షరాలు కనిపించే పిల్లలు చాలా మందికి సైట్ అనేది ఉంటుందన్నమాట. అది ఎన్ని పాయింట్స్ ఏంటని చెప్పేసి నేను ఆల్రెడీ మెడికల్కి సంబంధించి ఏదైతే వీడియో ఉంటుందో ఆ వీడియోలో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అట్ దట్ సేమ్ టైం ఏదైతే ఈ కౌన్సిలింగ్ వెబ్సైట్లో మెడికల్ డాక్యుమెంట్స్ అనేది ఉంటుందో మెడికల్ డాక్యుమెంట్స్లో కూడా వాడు కొన్ని మెజర్మెంట్స్ అనేవి ఇచ్చాడనమాట. ఆ మెజర్మెంట్స్ లోపే ఉండాలి, అక్కడే చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు. పక్కన ఏంటంటే డాక్టర్ యొక్క రిపోర్ట్ అనేది ఉంటుంది, అది రాసుకుంటాడు వాడు. సో అవి మీరు చూసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఆప్థమాలజీలోనే మనకి సో చిన్నపిల్లలకి చాలా మందికి ఏంటంటే మెల్లకన్ను అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం కంటికి సంబంధించి కొన్ని సమస్యలు అనేవి ఉంటాయన్నమాట. ఆ మెల్లకన్ను అనేది కూడా సో తర్వాత అది నార్మల్గా ఉండే మెల్లకన్నా లేకపోతే ఫర్దర్గా దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ అనేవి పిల్లాడికి వస్తాయా లేదా అనే విషయం అనేది ఇక్కడే చూడటం అయితే జరుగుతుంది ఆప్థమాలజీలోని. సో అక్కడ వాళ్ళు క్లియరెన్స్ అనేది తీసుకొని తర్వాత ఇన్ ఫ్యూచర్లో ఏదైనా దానికి సంబంధించి ప్రాబ్లం లేదు అనుకుంటేనే సో ఇక్కడ మీకు క్లియరెన్స్ అనేది అవ్వటం జరుగుతుంది, లేకపోతే కష్టమైపోద్ది. ఇది ఒకసారి చూసుకోండి, మెల్లకన్ను ఉండేటప్పుడు కూడా కాస్త ప్రాబ్లం అనేది అవుతుంది. ఒకవేళ అటువంటి పరిస్థితి ఏదైనా ఉన్నట్లయితే ఇప్పుడే మీరు దగ్గరలో ఉండే సో ఆప్థమాలజీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో హాస్పిటల్స్ ఉంటాయి కదా, కంటికి సంబంధించిన హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయి అక్కడికి వెళ్ళి ఒకసారి చెక్ చేయించుకోండి ప్రాబ్లం ఇన్ ఫ్యూచర్లో ఉందా లేదా అనేది. లేదనుకున్నట్లయితే అక్కడ హాస్పిటల్ నుంచే మీరు ఏదైనా సరే ఒక డాక్యుమెంట్ అనేది తీసుకోండి. ఫర్దర్గా మీరు ఇక్కడికి వెళ్ళేటప్పుడు సో ప్రాబ్లం అనేది అవ్వకుండా ఉంటుంది. మేము ఆల్రెడీ చూపించామంటే ఒకసారి చూడండి అని చెప్పేసి. ఓకేనా, సో క్లియర్గా మీరు చూసుకోండి. నెక్స్ట్ డెంటల్కి సంబంధించి సో పిల్లలకి సంబంధించి సో డెంటల్ దగ్గర కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. చిన్నప్పటి నుంచే మన పిల్లల్ని అతిగా గారాబం చేయడం వల్ల ఏంటంటే ఎక్కువగా చాక్లెట్ తినడం కానీ చిరుతిండ్లు తినడం వల్ల కానీ డెంటల్కి సంబంధించి సో పిల్లలకి ప్రాబ్లమ్స్ అనేవి రావటం జరుగుతాయి అన్నమాట. అంటే పిప్పళ్ళు ఉండటం, కొంతమందికి ఏంటంటే పురుగు పంటి దగ్గర నుంచి కింద ఏదైతే లోవర్ జావ ఉంటుందో లోవర్ జావ లోపల ఒక్కటి వెళ్ళిపోతుంటుంది అనమాట. అది ప్రాబ్లం అనేది అవుతుంది ఫ్యూచర్లో. మనం ఏంటంటే చిన్నపిల్లలు కదా, హాస్పిటల్ మనం అక్కడ స్కూల్స్లో జాయిన్ చేసిన తర్వాత చాలా మనం చిన్న సమస్య అనుకుంటాం కానీ పంటికి సంబంధించిన సమస్యలు అనేవి చాలా కష్టం, చాలా ఇబ్బంది కూడా అవి. మనం చిన్నగానే తీసేస్తాం కానీ పంటికి సంబంధించిన చాలా ఇబ్బంది పడతాయి, ఒక్కొక్కసారి ప్రాణం వరకు కూడా తీసుకొస్తాయి నెగ్లెక్ట్ చేసినట్లయితే. సో ఆ పురుగులు అనేవి లోవర్ జా వరకు వెళ్ళటం, కొంతమందికి ఏంటంటే చిగుర్లు ఏవైతే ఉంటాయో చిగుర్లకు సంబంధించిన ప్రాబ్లం రావటం. అట్ దట్ సేమ్ టైం పంటి పైన సో చాలా మంది పిల్లలకి ఏంటంటే ఎల్లో కలర్లో ఒక పొర లాంటిది అనేది రావటం జరుగుతుంది అనమాట. ఓకేనా, సో ఆ పొర ఏంటంటే సో రాను ఏంటంటే పంటిని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. అది ఒక లెవెల్ వరకు ఉంటే పర్వాలేదు, ఇటువంటి డిసీజెస్ చిగుర్లకు సంబంధించి కానీ అటువంటి జీరా ఏదైతే ఉంటుందో ఎల్లో కలర్లో అటువంటి సమస్యలు ఎక్కువ అయ్యేటప్పుడు దాన్ని మనం ఏంటంటే పయోరియా అని చెప్పేసి ఒక డిసీజ్ అని పేరు అనేది ఉంటుంది దానికి. సో ఆ లెవెల్ వరకు వెళ్ళిపోతుంది అనమాట.
సో డెంటల్కి సంబంధించి పిల్లలకి ఇంతకు ముందు ఏవైనా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి, పిప్పళ్ళు ఉన్నట్లయితే వాటికి సంబంధించి మీరు ప్రాపర్గా రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ అవి చేసుకున్నారా లేదా, సో తర్వాత ఏమైనా ఫర్దర్గా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయా లేదా అనేది ఇక్కడ చూస్తారా డెంటల్కి సంబంధించి. ఒకవేళ పిప్పన్ ఉంది, సో నార్మల్గా ట్రీట్ చేస్తే అది అయిపోతుంది అనుకున్నట్లయితే ట్రీట్ చేయించుకోమని చెప్తారు. సో తర్వాత మనం ఏంటంటే వెళ్ళి చూపించుకున్నట్లయితే క్లియరెన్స్ సర్టిఫికేట్ అనేది మనకి ఇచ్చేస్తారు, లేకపోతే తక్కువైనా రాస్తారు, వెళ్ళి చేయించేసుకోవచ్చు, మనకి ప్రాబ్లం లేదు. కాకపోతే ఇక్కడ నుంచి ఏదైతే ఈ పంటికి సంబంధించిన పిప్పన్ నుంచి ఏవైతే ఈ పురుగు లాంటిది ఏదైతే ఉంటుందో ఆ పుప్పన్ అనేది లోవర్ జా వరకు వెళ్ళినట్లయితే సో అక్కడ మనకి ఇబ్బంది అనేది అవుతుంది, మెడికల్కి సంబంధించి క్వాలిఫై చేయరు. అట్ ద సేమ్ టైం ఏదైతే పయేరియా అని చెప్పేసి డిసీజ్ వరకు కన్ఫర్మేషన్ అనేది అయ్యిందంటే మాత్రం సో ఖచ్చితంగా అక్కడే డిస్క్వాలిఫై చేయడం అయితే జరుగుతుంది. మెడికల్కి సంబంధించేలా మనకి ఏంటంటే ఇలా 6 టైప్స్ ఆఫ్ మనకి ఏవైతే మనకి సెక్టార్స్ అనేవి ఉంటాయో అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా మనం వెళ్ళవలసి అయితే ఉంటుంది. అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా మనకి ఏవైతే ఈ కౌన్సిలింగ్ వెబ్సైట్లో ఇవ్వబడిన సో ఏదైతే మనకి ఫైల్ మెడికల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటాయో అన్ని డాక్యుమెంట్స్ కూడా ఆ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన వాళ్ళు చూస్తారనమాట. టోటల్గా ఫైల్స్ అన్నీ కూడా ఈ 6 డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఉంటాయి. సో అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా మనం విజిట్ చేయవలసి అయితే ఉంటుంది. ఓకేనా. సో అందరూ కూడా ఏంటంటే క్లియరెన్స్ అనేది అవ్వాలి. ఏ డిపార్ట్మెంట్లో అయినా సరే మనకి సో క్లియరెన్స్ అనేది అవ్వలేదు, మనకి ప్రాపర్గా లేదన్నట్లయితే లాస్ట్లో మనకి సర్టిఫికేట్ లాస్ట్లోనే మనకి ఫిట్ అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ ఉంటుంది. అందులో ఫిట్ అని రాస్తే ఫిట్ అవుతాడు, అన్ఫిట్ అని రాసినట్లయితే అన్ఫిట్ అయిపోతాడు. అన్ఫిట్ అని వచ్చిందంటే తర్వాత మనం ఈ కౌన్సిలింగ్ వెబ్సైట్లో అప్లై చేసుకోవడానికి అనేసి ఉండదు అనమాట. సో అక్కడితో మనకి క్లోజ్ అయిపోద్ది. ఫిట్ అనుకున్నట్లయితే తర్వాత మనకి ఈ కౌన్సిలింగ్ వెబ్సైట్లో ఏదైనా సరే మనకి సీట్ అనేది వచ్చిందంటే నెక్స్ట్ విత్ ఇన్ ద మినిట్ మనం ఏంటంటే ఈ కౌన్సిలింగ్ అయిపోయిన వెంటనే సో సెలెక్టెడ్ అని వచ్చిందంటే విత్ ఇన్ 1 వీక్లోనే 1 వీక్ కూడా మనకి ఇక్కడ నుంచి టైం ఇచ్చే అవకాశం అనేది చాలా తక్కువ ఉంటుంది. 1 వీక్లోనే మనం ఏంటంటే డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసే విధంగా మనం అనేది ఉండాలి. అట్ ద సేమ్ టైం సో ఫీజ్ పర్టికులర్స్ మీకు చాలా క్లియర్గా చెప్తున్నానండి. సో గవర్నమెంట్ సైనిక్ స్కూల్లో మనం చూసుకున్నట్లయితే 1.85 lakh ఆర్ లేదా 1.95 lakhs. ఓకేనా. సో 2 ఫీజెస్లో ఒక్కొక్క స్కూల్ ఒక్కోలా ఉంటుంది. సో ఈ 2 ఫీజెస్లో ఏదో ఒక ఫీజు అనేది ఉంటుంది. మీకు టర్మ్స్ అనేది ఇస్తారు. ఓకేనా. సో సింగిల్ టర్మ్లో కడతారా, 2 టర్మ్స్లో కడతారా, 3 టర్మ్స్లో కడతారా, సో మాట్లాడుకొని సో ఫీజ్ పర్టికులర్ అనేది అక్కడే మనం క్లోజ్ చేసేసుకోవాలి. చేసుకోకపోయినట్లయితే సీట్ పోద్ది. అట్ ద సేమ్ టైం ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ మనం చూసుకున్నట్లయితే 1.5 lakhs నుంచి మనం సో 3 lakhs వరకు మనకి ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ ఫీజెస్ అనేవి ఉంటాయి. ఇక్కడ కూడా సేమ్ ఇదే ఈఎంఐస్ మనకనేవి మనం ఇచ్చుకోవడానికి మనం మాట్లాడుకుంటే వాళ్ళు ఇవ్వటం అయితే జరుగుతుంది అనమాట. సో ఆ ఫీజెస్ మనం పే చేయడానికి రెడీగా ఉండాలి. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ప్రైవేట్ సైనిక్ స్కూల్లో ఆల్ ఓవర్ ఇండియాలో మనం చూసుకున్నట్లయితే ఒక 10 to 12 స్కూల్స్ మాత్రం మనకి బాగుంటాయి. ఓకేనా. సో గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్ 33 స్కూల్స్ ఉన్నాయి కదా, 33 స్కూల్స్ అనేవి అన్నీ బాగానే ఉంటాయి. సో ప్రైవేట్ సైనిక్ స్కూల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ మనకి అరౌండ్ మనకి సో 70+ స్కూల్స్ అనేవి మనకు ఉన్నాయి. ఇందులో కేవలం 10 నుంచి 12 స్కూల్స్ మాత్రమే బాగుంటాయి అన్నట్లయితే మీరు ఒకసారి ఆలోచించండి. పొరపాటుని మీకు వీటి మీద నాలెడ్జ్ లేకుండా నచ్చినట్టుగా మీరు అప్లై చేసుకొని లేకపోతే ఏదైనా స్కూల్లో మనకి సీట్ వచ్చిందని చెప్పేసి అక్కడ అడ్మిషన్ ప్రాసెస్కి వెళ్ళి బిల్లింగ్ సర్టిఫికేట్ ఇచ్చేసారంటే అక్కడితో మనకి మటాష్ ఇంకా. ఓకేనా. అయితే స్కూల్లో జాయిన్ అవ్వాలి లేదా బయటకు వచ్చేసారు. ఒకవేళ జాయిన్ అయ్యారంటే సంవత్సరం మొత్తం నరకం చూడాలి. తర్వాత మనకి తెలియదు కదా, జాయిన్ అయిపోతాం, ఇబ్బంది పడిపోతాం. సో ఏవైతే మనకి స్కూల్స్ అనేవి ఉంటాయో ఆ స్కూల్స్ అనేవి మనం జాగ్రత్తగా చూసుకొని జాయిన్ అవ్వాలి. ఈ 10 to 12 స్కూల్స్ కూడా మనకి ఏంటంటే సో బేస్డ్ ఆన్ మీ యొక్క మార్క్స్ ఏవైతే ఉంటాయో మార్క్స్ని బేస్ చేసుకొని మనకి సీట్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా. అట్ ద సేమ్ టైం మనకి ఆంధ్రప్రదేశ్లో మనకి ఏవైతే స్కూల్స్ అనేవి ఉన్నాయో స్కూల్కి సంబంధించి సో మనకి డైరెక్ట్గా యాక్సెస్ అనేది ఉంది కాబట్టి మ్యాక్సిమం మన స్టూడెంట్స్ గురించి మనం ముందుగా మాట్లాడచ్చు. ఓకేనా. సో రిమైనింగ్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఫీజు పర్టికులర్స్ కానీ సో అవన్నీ కూడా ఏవైతే ఫీజు పర్టికులర్స్ కాదు, ఏదైతే మార్క్స్ ఉంటాయో మార్క్స్ని బేస్ చేసుకొని రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం చూసుకొని అవన్నీ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మనం జాయిన్ అయ్యేటప్పుడు కూడా అక్కడ ఓల్డ్ స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉంటారు కాబట్టి సో మిమ్మల్ని గైడ్ చేయడానికి కూడా ప్రాపర్గా ఉంటుంది. ఓకేనా. సో ఇది మనకి ఏదైతే మెడికల్కి సంబంధించి ఉంటుందో మెడికల్కి సంబంధించి వీడియో మీకు క్లియర్గా మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా అర్థమయ్యాయి అనుకుంటాను. ఎందుకంటే నాన్ స్టాప్గా ఫోన్ కాల్స్ అనేవి చేస్తున్నారు, ఇంత విషయం చెప్పలేం. ఓకేనా. సో ఒకవేళ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్ ఉన్నట్లయితే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ఇదే డౌట్స్ అనమాట, అడుగుతుంటారు. సో షార్ట్ కట్లో చెప్తే అర్థం కాదు, పూర్తిగా చెప్పాలంటే అంత టైం దొరకదు.
ఇది పరిస్థితి అన్నమాట. ఈ వీడియో అనేది మీకు వీలైనంత వరకు హెల్ప్ అనేది అవుతుంది. మెడికల్లో సెలెక్ట్ అయిన విద్యార్థులందరూ కూడా తర్వాత అడ్మిషన్కి సంబంధించి, ఈ కౌన్సిలింగ్కి సంబంధించి ప్రాసెస్ అనేది జరుగుతుంది. మీకు ఆల్రెడీ చెప్పాను, కిందన ఏదైతే వాట్సాప్ గ్రూప్స్ అనేవి ఉంటాయి, వాట్సాప్ గ్రూప్స్ కిందన ఏవైతే ఉన్నాయో అందులో మీరు జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్లయితే తర్వాత మీకు ఫర్దర్గా ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా అక్కడ వస్తుంది. అట్ ద సేమ్ టైం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వన్స్ అగైన్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి.